జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. న్యూస్ చూశాను నిన్న. ఒక ఆంధ్రప్రదేశ్లో పట టీడీపీ ఎమ్మెల్యే గ్రంథి మాధవి అనుకుంటాను. ఆమె పాపం ఎమ్మెల్యే అహంకారంతో రెచ్చిపోయి మొత్తం సంస్కారం అనేది ఏ క్వశ్చన్ లేనట్టుంది. మొత్తం పునకం వచ్చినట్టుగా ట్రాఫిక్ రోడ్ క్రాసింగ్ లోపల రెడ్ లైట్ పడినప్పుడు ట్రాఫిక్ ఆగుతుంది కదా. ట్రాఫిక్ ఆగినప్పుడు ఇస్కాన్ సభ్యులు పోయి గీతను చూపెడుతూ, గీతను పరిచయం చేస్తూ, గీతను చదవండి వీలైన వాళ్ళు కొనండి అని గీతా ప్రచారాన్ని చేస్తుంటే ఆమె కోపం వచ్చి ఆమె ట్రాఫిక్ డిస్టర్బ్ అయిందట. ఇస్కాన్ సెంటర్ వాళ్ళు పోవడం వల్ల రోడ్డు మీద గీత అమ్మడం, గీత పుస్తకాలు పరిచయం చేస్తున్నారు, గీత అమ్ముతున్నారు అని చెప్పి కోపం వచ్చిందట. పర్మిషన్ తీసుకొని స్టాల్స్ పెట్టుకొని మీరు షాపులు పెట్టుకొని అమ్ముకోండి, పర్మిషన్ తీసుకొని తీసుకోనట అని ఆమె సలహా ఇచ్చింది. ఒక బోడి సలహా ఇచ్చింది. ఓన్లీ వన్ స్ట్రైట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ గట్స్ టు క్వశ్చన్ దట్ క్రిస్టియన్ మిషనరీస్? ఇదే క్రిస్టియన్ మిషనరీస్ను ఇదే నువ్వు క్వశ్చన్ అడగగలుగుతుంది ఆమె? నీకు బాగా కండ కావరంతో కొవ్వెక్కి కళ్ళు నెత్తికి మీదకి పోయి అధికార దర్పంతో నువ్వు అధికారంలో ఉన్నామని చెప్పేసి నువ్వు వాళ్ళను అవమానించావు. వాళ్ళని మురిగా వాళ్ళ మీద పైన అవమానకరంగా మాట్లాడావు. సరే, వాళ్ళు మంగ్స్ కాబట్టి వాళ్ళు ఓపికగా వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి దుష్టులతో ఎదుర్కోలేరు, మౌనంగా వెళ్ళిపోయారు. ఇదే మరి ఇంటింటికి తిరిగి పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తూ, మాయ మాటలు చెప్పి, మోసాలు చేస్తూ, అబద్ధాలు చెప్పి, మీకు మా నిజదేవుని నమ్ముకోండి, మీ అన్ని భూతాలు దయ్యాలు, మీదంతా అబద్ధము అని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా వేరే మతాన్ని, వేరే దేవతలను తిట్టడం రాజ్యాంగం పరంగా నేరమా కాదా? మరి అటువంటి నేర విచారణ చేసి వాళ్ళు శిక్షించే, వాళ్ళు జైలు పంపించే దమ్ము మీకున్నదా? 70 ఏళ్ళ పాటు ఎవరైనా అట్లా చేసినరా? నేరస్తులను శిక్షించారా మీరు? గతంలో కానీ ఇప్పుడు కానీ చేసాం. అంతేందుకు మొన్నటిగా తిరుమలలో జరిగినటువంటి ఇంత ద్రోహం జరిగింది. మరి నీకు నీతి నిజాయితీ కనుక ఉండేది ఉంటే మరి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి, మరి ఆ ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాడు ఉన్నాడు, చైర్మన్ గాడు సుబ్బారెడ్డి గాడి మీద, జల్గాన్ రెడ్డి గాడు కుమ్ముకై ఎన్నో కోట్లు డబ్బులు తినేసిండ్రు, దేవుని దగ్గర ఇన్ని అపచారాలు చేసిండ్రు, ఇంత ద్రోహం చేసిండ్రు, ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసిండ్రు. దానిలో బీఫ్ పోర్కు కలిపి, ఫిష్ ఆయిల్ కలిపి ఇంత కంటామినేట్ చేసిండ్రు, అడల్టరేషన్ చేసిండ్రు. మరి దాన్ని ఏం యాక్షన్ తీసుకున్నావు? మరి నువ్వు ఏం చేస్తాను నువ్వు అని పోయి ఇదే ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు దానిపై అడగగలుగుతుందా? కనీసం రిక్వెస్ట్గానే చేయగలుగుతుందా న్యాయం చేయమని? ఇప్పుడు ఆ కేసు మొత్తం మర్చిపోయిండ్రు, క్లోజ్ చేసిండ్రు. దట్ ఫెలో ఈజ్ అ బ్లడీ సెక్యులర్. ఇదివరకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీటీడీ బోర్డులో ఇదే సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళ మామకు వెన్నుపోటు పొడిచి వాళ్ళ మామ యొక్క సీఎం కుర్చీని లాక్కొని కూర్చొని అప్పుడు టీటీడీ బోర్డులో ముస్లింను దానిలో టీటీడీలో మెంబర్ చేసినటువంటి బ్లడీ సూడియో సెక్యులర్ దిస్ చంద్రబాబు నాయుడు. ఈయన ట్రాక్ రికార్డు మాకు తెలియదా అని ఇంతవరకు ఆయన యూజ్ అండ్ త్రో పాలసీ కదా అనేది? ఆయన ఇంతమందిని యూజ్ చేసుకొని తర్వాత వెన్నుపోటు పొడవలేనే, నమ్మక ద్రోహాలు చేయలేదు ఆయన మొత్తము అంతా హరిచంద్రుడా లేకపోతే ధర్మరాజా? ఆయన చాలా చరిత్ర పడి తెలియదు. ఇదే మరి మరి వేరే వాళ్ళు ఇంటింటికి తిరిగి మరి వాళ్ళ నిజదేవుడు అని చెప్పి వాళ్ళ పుస్తకాలు పంచుకుంటా, ఈ పోయిటలు మాటలు చెప్పి మాదానికి రండి మీ మారండి అని చెప్పి మతం మార్చుకున్న తర్వాత కూడా మళ్ళీ అబద్ధం చెప్తూ హిందూ పేరుతోనే మన ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తూ, నిజంగా ఎవరికైతే రిజర్వేషన్ చెందానో వాళ్ళ హక్కులను హరిస్తూ ఇంత ద్రోహానికి పాల్పడుతుంటే మరి ఆ విషయాల్లో ఎన్నడైనా నువ్వు నోరు విప్పావా? రోడ్డు మీద ఆక్యుపై చేసుకొని
దానికి పచ్చజనాలు పెట్టి దాని దరగాలని ఇది మాదని మా వక్ఫ్ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకొని ఎంక్రోచ్మెంట్ చేస్తా అంటే ఎప్పుడైనా నోరు విప్పావా? రోడ్ల మీద ట్రాఫిక్ జాపేసి మరీ రోడ్ల మీద నమాజులు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు రోడ్డు మీద నమాజులు చేస్తారు. ఏంటంటే మరి ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. ఇది న్యూ సెన్స్, ఇది సివిక్ సెన్స్ కాదు, ఇది న్యూ సెన్స్. ఇది ప్రజలకు ఇట్లా ఇబ్బంది కలిగించడానికి వీల్లేదు. మీరు మీ ప్లేస్ లోపల మీ మాస్క్ అక్కడ పోయి చేసుకోవాలి, కానీ పబ్లిక్ ప్లేస్లో చేయడానికి వీల్లేదు. పబ్లిక్ పార్క్లల్లో, పబ్లిక్ ఆఫీసులల్లో, గవర్నమెంట్ ఆఫీసులల్లో, రైల్వే స్టేషన్లలో, ప్లాట్ఫామ్లలో, వెయిటింగ్ హాల్లల్లో, రోడ్ల మీద, రైల్వే ట్రాక్ల మీద కూడా ఆపి కూడా రైల్వే ట్రాక్ల మీద కూడా చేస్తాను. దౌర్జన్యం చూపెడతాను. అంటే మేము సీ అవర్ స్ట్రెంగ్త్, యూ కాంట్ డూ ఎనీథింగ్ అని వాళ్ళు ఛాలెంజ్ విసురుతాను. డూ యూ హ్యావ్ గట్స్ టు స్టాప్ దెమ్? డూ యూ హ్యావ్ గట్స్ ఈవెన్ టు క్వశ్చన్ దెమ్? నీకు ఇస్కాన్ హిందూస్ నీకు అంత చిప్గా దొరికారా నీకు? అంటే యూ టేక్ హిందూస్ ఫర్ గ్రాంటెడ్ అండ్ యూ మేక్ ఆల్ బ్లడీ కామెంట్స్ అగైన్స్ట్ హిందూస్ హూ హ్యావ్ ఓటెడ్ టు యువర్ పార్టీ. ఈ పార్టీకి ఓటేసి గెలిపించినందుకు అంత కళ్ళు నెతికెక్కి అంతగా నోరు పారేసుకుంటున్నావు. మరి 5 ఏళ్ళ లోపల ఆ స్కౌండ్రల్ జగన్ రెడ్డి కానీ పరిపాలన లోపల మోర్ దాన్ 200 టెంపుల్స్ డిమాలిష్ అయినాయి, డిసిక్రేట్ చేయబడ్డాయి, ఐడల్స్ ధ్వంసం చేయబడ్డాయి. మొత్తం శాంటిటీ మొత్తం దెబ్బతీసిన వాడు, ఇంక్లూడింగ్ తిరుమల లోపల, విజయవాడ లోపల, అన్ని చోట్ల కూడా. మరి ఇంతవరకు మీరు వచ్చి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం అయిపోయింది, మీరు ఇంతవరకు ఒక్క స్టెప్ అయినా తీసుకున్నారా? లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ అయిందా? ఎంక్వైరీ స్టార్ట్ అయిందా? లీగల్ యాక్షన్ తీసుకుంటారా? ఇంకా ఎంక్వైరీ అయింది. మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నేరాల విచారణ జరిపించి ఫస్ట్ అయితే వాడు ధర్మారెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ ఫస్ట్ అయితే జైలు పంపించారా లేదా? పెట్టి వాడిని అప్పుడు ఇంటరాగేషన్ మొదలు పెట్టాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారిని అరెస్ట్ చేసి మీకు జైలు పెట్టే దమ్ము లేదు మీకు. నువ్వు కుక్కలాగా నువ్వు ఇస్కాన్ సభ్యుల మీద అరుస్తావా? వాళ్ళు టెర్రరిస్టులా? డ్రగ్స్ అమ్ముతున్నారా? ఆంధ్రప్రదేశ్ మొత్తం డ్రగ్స్ రాష్ట్రంగా చేసిన వాడు జగన్ రెడ్డి గారు. మొత్తం మాఫియా రాజా నడుస్తుంది. మరి దాన్ని మొత్తం పట్టుకున్నారా? మొత్తం క్రిమినల్స్ అందరినీ కూడా. మొన్న పవన్ కళ్యాణ్ గారు పోయి ఆ రైస్ మాఫియాను పట్టుకున్నాడు అక్కడ కాకినాడ ఎయిర్పోర్ట్లో పడ. మరి యాజ్ ఎమ్మెల్యే వాట్ యూ హావ్ డన్ సో ఫార్? డిడ్ యూ ఎవర్ క్వశ్చన్ చంద్రబాబు నాయుడును వెళ్ళి అప్పీల్ చేసినావు కనీసం? మరి ఇంతవరకు ఇంత డిలే అయిపోయింది, ఇంకా డిలే కాకూడదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఆ మొత్తం 5 years లోపల వాడు చేసినటువంటి విధ్వంసాన్ని అంతా కూడా అన్ని విషయాల గురించి విచారణ జరిపించి దోషులు శిక్షించాలి, దోషులందరూ పట్టుకొని శిక్షించాలి, మనం న్యాయం జరిపించాలి. మనం ఎట్లాగూ చౌట గవర్నమెంట్స్ కాబట్టి ఇద్దరుకునే చౌట గవర్నమెంట్సే, మనం కూడా వీఆర్ నాట్ నోవేర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ స్కౌండ్రల్. కాబట్టి మనం పెద్ద సెక్యులర్లం కాబట్టి మనకు దేవాలయాలను మన కంట్రోల్లో పెట్టుకునే అర్హత మనకు లేదు. లెట్స్ గివ్ బ్యాక్ ఆల్ ద టెంపుల్స్ టు స్టేట్లో ఉన్న అన్ని టెంపుల్స్ను హిందూ ఆర్గనైజేషన్స్కు, పీఠాలకు హ్యాండ్ ఓవర్ చేద్దాం అని చంద్రబాబు నాయుడుకు అప్పీల్ చేసే దమ్ము నీకు ఉన్నదా? లేదు. వాళ్ళు చేసే ఇంజస్టిసెస్, వాళ్ళు చేసే అన్యాయాలు, దురంతాలు, ఇక్కడి డబ్బులు తీసుకుపోయి వాళ్ళ జీతాలు బడ్జెట్లు ఇచ్చిండో చంద్రబాబు నాయుడు కూడా. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా అట్లనే చేసిండు. చంద్రబాబు నాయుడు ఏమో దేవస్థానం సొమ్ము దీనలే, దోచుకోలే, కామన్ గుడ్ ఫండ్ కింద తీసుకోలే. ఇప్పుడు తీసుకుంటలేరా? ఇప్పటికూ నోరు విప్పలే మీ చంద్రబాబు, మీ సీఎం. మేము ఇప్పటి నుంచి మేము డబ్బులు తీరము, దేవస్థానం పైసలు మేము తీసుకోము, దేవస్థానం పైసలు దేవస్థానాలు మొత్తము పీఠాలకు, హిందూ సంస్థలకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. మేము ఇక ముందు మేము దేవాలయాల్లో ఇంటర్ఫియర్ కాము. మేము మా పొలిటికల్ పార్టీ, మా పార్టీ వాళ్ళని ఎవరిని కమిటీలలో పెట్టాము. దేవస్థానం అన్ని కాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, తిరుమల ఇక్కడ మేము బోర్డులు పెట్టాము. మా పార్టీ వాళ్ళను, మా పార్టీ చెంచాలను ఎవరిని కూడా మేము దాని కమిటీలలో పెట్టాము, బోర్డులు మెంబర్లను చేయము అని ఇంతవరకు చంద్రబాబు నాయుడు చెప్పిండా? దట్ ఫెలో ఈజ్ అ బ్లడీ సెక్యులర్. మామకు పిల్లలిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యిండు. ఆనాటి ఇంతవరకు ఎంతమందిని వెన్నుపోటు పడలే ఆయన? ఎంతమంది యుజంత్రో పాలసీ కాదు ఆయన చంద్రబాబు నాయుడుది? నమ్మక ద్రోహం చేయడు ఆయన? బీజేపీ భుజాల మీద కాళ్ళు పెట్టి ఎక్కి ముఖ్యమంత్రి అయ్యిండు ఇదివరకు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాజ్పేయి టైంలో పడ. తర్వాత షార్ట్ కొట్టిండు, మళ్ళీ ఓడిపోయాడు.
మళ్ళీ ఓడిపోయిండు. మళ్ళీ బీజేపీ సపోర్ట్ తీసుకొని గెలిచిండు. తర్వాత కాంగ్రెస్తోని చేతులు కలిపాడు. నరేంద్ర మోడీ దించి రాహుల్ ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ చేతిలో కలిపి రాహుల్ గాంధీ గారితో, ఫేక్ గాంధీ గారితో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ పర్మిషన్ చేస్తున్నాడు. ఈయన చేతిలో ఉన్నదట. ఈ ఒక్కడి మేధావి చేతిలో ఉన్నది ప్రైమ్ మినిస్టర్ చేసాడు అనేది. నీకే ఎంత కెపాసిటీ ఉంటే నువ్వే పిఎం అయ్యేటోనే కదా. కాకపోయినావు మరి ఎందుకో చిత్తుగా ఓడిపెట్టిండు వాడు, ఓడగొట్టిండు వాడు నిన్ను. కనీసం ఇంత చిల్లర ఓడగొట్టిండు నిన్ను. ఈ పార్టీకి భవిష్యత్తు దగ్గర లేకుండా పోయింది. ఉన్నది ఈ పార్టీ ఖతమైపోతుందేమో అనే పరిస్థితికి దిగజారింది జగన్ గారు 5 ఏళ్ళు నిరంకుశంగా వ్యవహరించాడు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ అండ్ నరేంద్ర మోడీ సపోర్ట్, బీజేపీ. ఈ అలయన్స్ ఫామ్ అవ్వడం వల్ల నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. లెట్స్ గెట్ ద ఫ్యాక్ట్స్. మనము నిజాలను గుర్తుపెట్టుకొని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు అనమాట. అధికారం రాగానే అన్నీ మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి మాస్టర్లో వచ్చానే గెట్ యువర్ ఫ్యాక్ట్స్ రైట్ మ్యాన్. చంద్రబాబు నాయుడు ఆయన ఇంకా పెద్ద జోకు పిలిచాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఆయన ఏం పీకలేడనే సంగతి నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు బ్రహ్మకుమారి మీద అటాక్ చేస్తారట. బ్రహ్మకుమారి ఈ దేశం మొత్తం లోపల హిందూ ధర్మానికి ద్రోహం చేస్తూ ఎన్ని లక్షల కుటుంబాలను నాశనం చేసి ఎంతమందిని వాళ్ళను పెళ్లి చేసుకుని సన్యాసం తయారేసి వాళ్ళ ఆస్తులని లాక్కొని వాళ్ళ సంస్థలు కలుపుకుంటారు. వాళ్ళ ఆస్తులు లాక్కుంటారండి. వాళ్ళ ఇండ్లు అన్ని వాళ్ళ ఉన్న ప్రాపర్టీస్ మొత్తం తినేసి సంస్థ పేరు మీద రాసుకుంటారు. కానుకలని చెప్పి మీకు స్వర్గం పోతారని చెప్పి. అది పెద్ద చీటింగ్ కదా, మోసం కదా. ప్రజల డబ్బులు, ఆస్తులు, ఇల్లు ఏముంటుంది లాక్కొని మింగేయడము దేశ ద్రోహం కాదా? ప్రజలకు నమ్మక ద్రోహం కాదా? అది పెద్ద క్రైమ్ కాదా? బ్రహ్మకుమారి సంస్థ పెద్ద గొప్ప సంస్థ అయినట్టు, ఏదో మహా నీతివంతమైనట్టు ఆధ్యాత్మిక సంస్థ, పెద్ద అంతా ఋషులే, త్యాగ ఋషులే ఉంటారు అన్నట్టు ఈయనకేదో తెలిసినట్టు చంద్రబాబు నాయుడుకు బ్రహ్మకుమారి మీదనే అటాక్ చేస్తా ఉన్నారట. అయితే వాళ్ళని చెక్ పెట్టాలని, కంట్రోల్ చేయడానికి, ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఈయన కమిటీ పెట్టిన్నాడు అని ఈయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. యూ ఫూలిష్ మ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ అండ్ ఎంక్వైరీ, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఎంక్వైరీ బోర్డుని ఒక ఎంక్వైరీ పెట్టి ఎంక్వైరీ చెప్పి బ్రహ్మకుమారి మీద మొత్తం ఎంక్వైరీ చేయించు. వాళ్ళ యాక్టివిటీస్ ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దేశంలో ఏం చేసిండ్రు, ఈ రాష్ట్రంలో పడ, తెలుగు రాష్ట్రాల్లో పడ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తారు, ఆ డబ్బులు వాళ్ళకి వచ్చిన సంస్థలకు ఉన్న పైసలు ఏంటి, అందులో ఉన్న వాళ్ళు ఎంత భయంతో, డిప్రెషన్తో ఇలా ట్రాప్లా చిక్కిపోయి ఉన్నారు, బయటికి రాలేక ఇట్లా నలిగిపోతున్నారు. ఒక్కొక్క కేసును ఇండివిజువల్ కేసెస్ తీసుకొని, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎంక్వైరీస్ చేసినప్పుడు నిజాలు తెలుస్తాయి. దెన్ యూ వుడ్ కమ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ బీకే. బ్రహ్మకుమారి అని పేరు పెట్టగానే అది హిందూ ఆర్గనైజేషన్ అవుతుందా? ఇట్ ఈజ్ అన్ యాంటీ హిందూ అండ్ యాంటీ ఇండియన్ ఆర్గనైజేషన్, డౌటే లేదన్న. ఈ దేశాన్ని ధ్వంసం చేయడానికి మరొక విదేశీ సంస్థ, దేశీ ఫండింగ్తో స్టార్ట్ అయిన సంస్థ ఇప్పుడు విస్తృతంగా పెరిగిపోయి ఈ దేశ ప్రజలనే పిక్కు తింటూ గద్దల్లాగా బ్రహ్మకుమారీసు దేశం మొత్తం వైరస్ లాగా వ్యాపించి ఈ దేశ ప్రజలను పీడిస్తున్నారు. ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. సో వితౌట్ నోయింగ్ ఫ్యాక్ట్స్ డోంట్ స్టార్ట్ బ్లబరింగ్. మీరు ఎంక్వైరీ చేసి బ్రహ్మకుమారి చేసే దురంతాలను తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించే దిశలో కూడా నిర్ణయాలు తీసుకోండి. అంతేకాకుండా ధర్మారెడ్డి కానీ గట్స్ ఉంటే ధర్మారెడ్డి, జలగారెడ్డి, వాడు వైపు సుబ్బారెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చేసిన ద్రోహాలు, వాళ్ళు చేసిన క్రైము, డిమాలిషను, ఎన్ని క్రైమ్స్ చేసినారో అవన్నీ బయటికి తీసి, అంతేకాదు వాడు 16 కేసెస్లో వాడు A1 అక్యూజ్డ్ వాడు జగన్ రెడ్డి. నీకు దమ్ము ఉంటే పోయి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జ్యుడిషియల్ దగ్గర పోవా. మోడీ చేతిలో ఏముంటుంది? అది సుప్రీంకోర్టు అటానమస్ బాడీ. సుప్రీంకోర్టు పోయి అప్పీల్ చేయి, రిక్వెస్ట్ పెట్టు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి హైదరాబాద్లో, విజయవాడలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. అది ఢిల్లీ వేసి అది కేసులు తొందరగా కంప్లీట్ చేయండి, వానికి పర్మనెంట్గా జైలుకి పంపించండి అని కృషి అది చెయ్యి. ఆ విధంగా ఇనిషియేట్ తీసుకో, నీకు దమ్ము ఉంటుంది. నీకు
మాటలు కాదు, చేతలు చూపెట్టు. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.